హలో! హాయ్ అండి. వెల్కమ్ టు లక్షిత్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్‌లో రెసిపీ ఏంటంటే చికెన్ మజ్బూస్. ఈ చికెన్ మజ్బూస్ అనేది ఎక్కువగా అరబ్ కంట్రీస్‌లోనే చేసుకుంటూ ఉంటారు. లైక్ కువైట్, ఖతర్ అలాగా. కానీ ఇప్పుడైతే ఇండియాలో కూడా చాలా వరకైతే చాలా ప్లేసెస్‌లో అయితే చేసుకుంటూ ట్రై చేస్తూ చాలా రెస్టారెంట్స్‌లో కూడా ఈ చికెన్ మజ్బూస్ అనేది చేస్తా ఉన్నారు. ఈ చికెన్ మజ్బూస్ అనేది నేను మా పెద్దమ్మ దగ్గర నుంచి అయితే తెలుసుకున్నాను. ఆవిడ కువైట్ నుంచి వచ్చిన కొత్తల్లో అయితే ఈ రెసిపీ ఒకసారైతే చేశారు. అప్పుడు ఆవిడ దగ్గర నుంచి అయితే చూసి ఎలా చేయాలో దీని మేకింగ్ ప్రాసెస్ అంతా కూడా నేను తెలుసుకొని ఈ చాలా సార్లు అయితే ట్రై చేశాను. బట్ వీడియో చేయడానికైతే కుదరలేదు. ఈసారి చేసినప్పుడైతే వీడియో షూట్ చేయాలని షూట్ చేశాను. సో, మీరు కానీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు దీని మేకింగ్ ప్రాసెస్ ఇది ఎలా చేసుకుంటే టేస్టీగా వస్తుంది అనేది కూడా నేను కంప్లీట్‌గా వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీన్ని చూడడానికైతే అంతా బిర్యానీ లాగానే ఉంటుంది గానీ, దీని మేకింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్‌గా డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం బిర్యానీ కంటే చాలా బావుంటుందండి. మరి లేట్ చేయకుండా అయితే దీని మేకింగ్ ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా మీడియం సైజ్ టమోటాలనైతే ఒక 10 దాకా తీసుకోవాలి. నా దగ్గర మీడియం సైజ్ టమోటాలు లేవు కాబట్టి నేనైతే చిన్న చిన్నవి ఇది చాలా ఎక్కువగానే తీసుకున్నాను. నేను ఈ చికెన్ మజ్బూస్ అనేది 7 మెంబర్స్‌కి చేస్తున్నాను కాబట్టి నేను దాన్ని బట్టి టమోటాలనేటివి తీసుకున్నాను. మీరు మీరు మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో, ఎంతమందికి చేస్తున్నారో దాన్ని బట్టి అయితే తీసుకోండి. ఈ టమోటాలనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఒక మిక్సీ జార్‌లోకి అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం అన్ని టమోటాలన్నీ కట్ చేసుకొని మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 4, 5 దాకా వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి అయితే యాడ్ చేసుకొని కొద్దిగా కల్లుప్పునైతే వేసుకొని మూత అనేది పెట్టుకొని స్మూత్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా దీన్ని మనం అంటే డక్కూస్ అని అంటారండి. ఈ టమోటా ప్యూరీని డక్కూస్ అని పిలుస్తారు. ఇలా చేసుకున్న తర్వాత దీన్నంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పక్కన ఉంచుకోవాలి. చూసారు కదా ఎంత స్మూత్ పేస్ట్ లాగా అయితే ఉందో. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ పచ్చిమిర్చి పేస్ట్ కోసం అయితే మరో మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడన్ని పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి. నేను చెప్పాను కదా ఇది 7 మెంబర్స్ కానీ దాని క్వాంటిటీ బట్టి అయితే నేను తీసుకున్నాను. ఇలా పచ్చిమిర్చినన్నీ మిక్సీ జార్‌లో యాడ్ చేసుకొని సేమ్ అదే విధంగా పొట్టు తీసిన 4, 5 వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఉప్పునైతే యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఇదైతే బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మనం మజ్బూస్ రైస్‌లో అయితే మిక్స్ చేసుకొని తినేటప్పుడు చాలా బావుంటుంది. ఇది కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మెయిన్ ప్రాసెస్ దీనికోసం 2 మీడియం సైజ్ ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిర్చినైతే తీసుకొని సన్నగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ చూసారా? నేను వీడియోలో చూపిస్తున్నంత సైజులో అయితే ముక్కలనైతే తీసుకోవాలి. అలా తీసుకుంటేనే అవి ఫ్రై చేసుకున్నప్పుడు మంచింగ్‌కి చాలా బావుంటాయి. అది 1 ½ కేజీ వరకైతే నేను తీసుకొని దాన్నైతే శుభ్రంగా కడిగి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకుంటున్నాను నేను. 4 గ్లాసెస్ ఆఫ్ రైస్‌ని తీసుకొని నీట్‌గా అయితే కడిగైతే బియ్యాన్నయితే బాగా నానపెట్టాలి. ఇప్పుడైతే ఒక ప్లేట్‌లోకి ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక 10 దాకా లవంగాలు, ఒక 5, 6 యాలకులు, కొద్దిగా బిర్యానీ ఆకైతే తీసుకున్నాను. నా దగ్గర బిర్యానీ స్పైసెస్ అయితే ప్రస్తుతానికి అవే ఉన్నాయి కాబట్టి నేను అవే తీసుకున్నాను. మీ దగ్గర ఇంకా ఏవైనా ఉన్నా కూడా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా ఆయిల్‌ని యాడ్ చేసుకొని ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవాలి. ఈ బిర్యానీ స్పైసెస్ అంతా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. దీనికోసం మనం పుదీనా, కొత్తిమీర అదంతా కూడా ఏం అవసరం లేదండి. జస్ట్ ఈ కరివేపాకు ఒక్కటి వేసుకుంటే చాలు. ఇప్పుడు ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 ½ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని అవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న 1 ½ కేజీ చికెన్ అందులో వేసుకొని కొద్దిగా ఉప్పు, పసుపునైతే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఉప్పు, పసుపు అనేది బాగా ముక్కలకైతే బాగా పట్టేటట్టు కలిపేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసేసి కొద్దిసేపు అయితే వెయిట్ చేసామంటే చికెన్‌లోని వాటర్ అంతా కూడా చూడండి ఎలా బయటకొచ్చేసిందో. అలా బయటకొచ్చేటప్పుడు ఒకసారి కలిపేసి మళ్ళీ ఒకసారి అయితే లిడ్ క్లోజ్ చేసేసి
ఫుల్‌గా వాటర్ అంతా కూడా బయటకొచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా ఫుల్‌గా వాటర్ అంతా బయటకొచ్చి కొద్దిగా వాటర్ క్వాంటిటీ అనేది తగ్గిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్‌ని, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్‌ని, అదేవిధంగా ఒక స్పూన్ వరకు గరం మసాలా, ఒక స్పూన్ వరకు చికెన్ మసాలానైతే యాడ్ చేసుకొని ఒకసారి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న వెంటనే అయితే మనం వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలాగే పెట్టాలి సిమ్‌లో అనేది. అప్పుడు ఆ మసాలాలన్నీ ముక్కలకైతే ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. అలా ఫ్రై అయిన తర్వాత చూసారా అదే కొద్దిగా ఆయిల్ అయితే పైకొస్తుంది. ఈ టైంలో మనం వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను కాబట్టి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను. అంటే 1:2 రేషియోతో అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముక్కలకైతే మసాలాని సెపరేట్‌గా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మనం బిర్యానీలో వేసిన ముక్క అదే ఇప్పుడు మనం ఫ్రై చేసిన బిర్యానీలో వేసాం కదా! ఆ ముక్కలనైతే సెపరేట్‌గా తీసుకొని ఫ్రై అయితే చేసుకుంటాం. దానికోసం మనం సెపరేట్ మసాలానైతే కూడా చేసుకోవాలి. దీనికోసం మరో గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్‌ని, కొద్దిగా చికెన్ మసాలా, గరం మసాలా, కార్న్‌ఫ్లోర్ కానీ, మైదా కానీ మీ దగ్గర ఏదుంటే అదైతే వేసుకోవచ్చు. నేనైతే మైదా పిండిని యాడ్ చేశాను. మైదా పిండి, కొద్దిగా ఉప్పు, ఆయిల్, ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని అయితే అందులో వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అయితే కొద్దిగా వాటర్‌ని అయితే యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే స్మూత్ పేస్ట్ లాగా అయితే తీసుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే వాటర్ అనేది బాయిల్ అయ్యి ఉంటుంది. సో, ఈ టైంలో మనం నానబెట్టుకున్న బియ్యాన్నయితే వడపోసేసుకొని ఆహ్, వాచు వడపోసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు చూసినట్లయితే వాటర్ అనేది బాగా బాయిల్ అవుతుంది కదా! ఈ టైంలోనే మనం వేసిన చికెన్ పీసెస్ అన్నీ కూడా ఒక ప్లేట్‌లోకి అయితే సెపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను చెప్పాను కదా! ఈ పీసెస్‌నన్నిటిని కూడా సెపరేట్‌గా ఫ్రై అయితే చేసుకోవాలని. సో, మనం పీసెస్‌నన్నిటిని కూడా ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకొని పక్కనుంచేసుకొని, ఇప్పుడు మనం వడపోసుకున్న బియ్యాన్నంతా కూడా అందులో అయితే యాడ్ చేసుకొని, ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు, కారాలంతా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ టైంలోనే మనం ఏదైనా తక్కువుంటే యాడ్ చేసుకోవాలి. లేకుంటే మళ్ళీ అయితే సరిగ్గా అంతగా పట్టదండి ఉప్పనేది. సో, ఇట్లా పెట్టేసి లిడ్ అయితే క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మసాలానంతా కూడా ముక్కలకైతే బాగా పట్టించి మ్యాగ్నేట్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టయితే ఒక్కొక్క పీస్‌నైతే సెపరేట్‌గా తీసుకొని ఇలా మసాలా అంతా అప్లై చేసేసి పక్కన మరొక ప్లేట్‌లోకైతే తీసుకోవాలి. అలా చేసిన తర్వాత నా దగ్గర కొద్దిగా మసాలా అయితే మిగిలింది. సో, నేను మళ్ళీ అవన్నీ ఒక గిన్నెలోకేసేసుకొని ఫుల్‌గా అయితే అప్లై చేసుకొని ఒక ప్లేట్‌లో అయితే 10 మినిట్స్ పాటు మ్యాగ్నేట్ చేసుకున్నాను. దీనికి ఎక్కువ సేపు అయితే మ్యాగ్నేషన్ ఏమి అవసరం లేదండి. ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు చూసినట్లయితే రైస్‌లో వాటర్ అయితే కొద్దిగా తగ్గాయి కదా! ఉడుకుతూ. ఈ టైంలోనే మనం ఒకసారి కలుపుకొని మళ్ళీ లిడ్ అనేది క్లోజ్ చేసి స్టవ్‌ని సిమ్‌లో అయితే ఉంచుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లో ఉంచుకొని ఇప్పుడు మనం పీసెస్‌ని అయితే ఫ్రై చేసుకోవాలి. దీనికోసం ఒక పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం స్టార్టింగ్‌లో ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీ అదే డక్కూసు అండ్ పచ్చిమిర్చి పేస్ట్‌లో ఈ ఆయిల్‌ని అయితే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా ఎందుకు చేయాలంటే వాటికుండే పచ్చివాసన పోయి అది అంతా కూడా బావుంటుంది. అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న ముక్కల్ని ఒక్కొక్కటిగా అయితే ఆయిల్‌లో అయితే వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి వేసిన వెంటనే అయితే కలపకూడదండి. అలా కలిపినట్లయితే ఆ మసాలా అంతా కూడా సెపరేట్ అయిపోతుంది. మనం ఆయిల్‌లో వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అలాగే వదిలేయాలి. అలా వదిలేసి తర్వాత ఒక గరిటె తీసుకొని అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై అయితే చేసుకొని ఒక గిన్నెలోకైతే తీసుకోవాలి. ఇదే విధంగా మనం మిగిలిన పీసెస్ అన్నిటిని కూడా అయితే ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ అయితే ఫ్రై చేసుకుంటూ ఒక గిన్నెలోకైతే తీసుకోవాలి. ఈ విధంగా ఈ విధంగా చేయడం వల్ల పీసెస్ అన్నీ అనేటివి ఈవెన్‌గా ఫ్రై అయ్యి లోపల వరకు బాగా కుక్ అవుతాయి. మనం అలా కాకుండా అన్నీ ఒకసారే వేసినట్లయితే అవి సరిగ్గా ఫ్రై అవ్వవు. అవి ఫ్రై అయ్యే లోపల మనకు రైస్ అనేది కూడా బాగా పొడి పొడిలాడుతూ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసుకొని మనం కుక్ చేసుకున్న మ మజ్బూస్ రైస్‌ని ఆ ప్లేట్‌లో కొద్దిగా వేసుకొని
మనం ఫ్రై చేసుకున్న పీసెస్‌ని యాడ్ చేసుకొని, అది డక్కూసు, పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని, ఆనియన్‌తో సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా సూపర్‌గా ఉంటుందండి. ఇది బిర్యానీ కంటే కూడా చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలాగ ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నా కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. నేను అవి పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తానండి. బాయ్. థ్యాంక్ యూ.